పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని 12 మంది శిష్యుల్లో ఒకడు. భారతదేశానికి యేసుక్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి. క్రీస్తు కోసం మతసాక్షిగా మరణించిన పునీత థోమాసు వారిని పండుగను మహోత్సవముగా నేడు కొనియాడుచుండగా ఆయన జీవితం నేర్పుతున్న 3 పాఠాలను మనం ఇప్పుడు ధ్యానించుదాము. పునీత థోమాసు గారి జీవితం నేర్పుతున్న 3 పాఠాల్లో మొదటి పాఠం, నిజమైన సందేహం లోతైన విశ్వాసానికి దారి చూపుతుంది. పునీత థోమాస్ వారు ప్రభువైన యేసు తిరిగి పునరుత్థానుడైన వార్త విన్నప్పుడు వెంటనే నమ్మలేదు. ఆయనకు యేసు గాయాలను తాకి చూడాలని ఉందని చెప్పారు. యేసు ప్రభు ఆయన్ను తప్పు పట్టకుండా ప్రేమతో రా, చూసి నమ్ము అని ఆహ్వానించారు. ఇది మనకు నేర్పుతుంది ఏమిటంటే, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో సందేహిస్తే అది తప్పు కాదు, కానీ ఆ సందేహము మన హృదయాన్ని తెరిచి నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన విశ్వాసం మరింత బలపడుతుంది. థోమాసు గారి ఉదాహరణ మనకి చెబుతుందేమనగా, ప్రశ్నించడం తప్పు కాదు, నిజం తెలుసుకోవాలని తపన ఉంటే అది నిజమైన విశ్వాసానికి మార్గం అవుతుంది. పునీత థోమాస్ వారి జీవితం నేర్పుతున్న 3 పాఠాల్లో రెండవ పాఠం, విశ్వాసం మనల్ని యేసు అనుచరునిగా నడిపిస్తుంది. థోమాస్ వారు యేసును చూసి నమ్మిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. భయంతో ఉండి మౌనంగా జీవించలేదు. ఆయన దూరంగా ఉన్న దేశాల వరకు వెళ్ళి సువార్తను ప్రచారం చేశారు. ముఖ్యంగా పెర్షియా మరియు మన భారతదేశానికి వచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రబోధించారు. ఆయన కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మిషనరీ జీవితం గడిపారని చెబుతుంది. ఇది మనకు నేర్పుతుంది ఏమిటంటే, నిజమైన విశ్వాసం కేవలం మన హృదయాల్లోనే ఉండకూడదు. అది మనల్ని ప్రేరేపించి ఇతరులకు దేవుని ప్రేమను తెలియజేయడానికి, అతి దూరమైన చోట్లు, అసహజమైన పరిస్థితుల్లో కూడా సేవ చేయడానికి పిలుపునిస్తుంది. పునీత థోమాస్ వారు జీవితం నేర్పుతున్న 3వ పాఠం, క్రీస్తుతో వ్యక్తిగతంగా కలుసుకోవడం మన జీవితాలని మారుస్తుంది. థోమాసు గారు ఆలోచనలు, వాదనలు వల్ల నమ్మలేదు. కానీ యేసు ఆయన ముందుకు వచ్చి గాయాలను చూపినప్పుడు ఆయన హృదయం కదిలి, నా ప్రభువా, నా దేవా అని గొప్ప విశ్వాసాన్ని ప్రకటించారు. మనకు నేర్పుతుంది ఏమిటంటే, క్రైస్తవ జీవితం కేవలం నియమాలు, ఆచరణలు మాత్రమే కాదు, అది జీవితం అంతా మార్చిద్ది. ప్రభువైన యేసుతో గాఢమైన వ్యక్తిగత సంబంధం, ఆ సంబంధం వల్ల మనం కొత్త ఆశలతో, కొత్త బలంతో జీవిస్తాం. ఆఖరి మాట, పునీత థోమాస్ వారి జీవితం మనకు చెబుతున్న 3 గొప్ప పాఠాలు, సందేహము తప్పు కాదని, అది నిజమైన విశ్వాసానికి దారి కావచ్చు అని చెబుతుంది. నమ్మకం మనను కేవలం మాటల్లోనే కాకుండా ఆ విశ్వాసాన్ని పెంచుకునే మిషన్ వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా కలుసుకోవడం మన హృదయాలను మారుస్తూ మన జీవితాలను పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తుంది. మన జీవితాలను కూడా ఈ 3 పాఠాలను పాటిస్తూ జీవిస్తూ పునీత థోమాస్ వారిలాగా ధైర్యముగా, నిజాయితీగా మరియు విశ్వాసపూర్వకంగా ముందుకు సాగుదాం. ఆమెన్.